ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టులంటే గౌరవం లేదా అంటూ కన్నెర్ర చేసింది. పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసింది. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం మాట్లాడుతూ సిసోడియా, కేజ్రీవాల్ కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసింది అన్నారు. ఈ వ్యాఖ్యలపై గురువారం సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలి అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లోధ్రా వాదనలు వినిపించారు. ఇది చాలా పాత కేసు అని, ఎప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ను ఈ రోజు పొద్దున్న పత్రికల్లో చదివాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూడండి. మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా? ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొందరి మనసుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని అన్నారు. మేము రాజకీయ నాయకులను పట్టించుకోం. మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు. మా మనస్సాక్షి ప్రకారం, మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. జస్టిస్ విశ్వనాథన్ మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు ఇవేనా? ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలీదా? వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా గౌరవం ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన, ఎంత మొండి వైఖరి ఉంటే ఎలా? కార్యనిర్వాహక శాసన వ్యవస్థల్లో కోర్టులు జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెబుతూ ఉంటాం. అంతే గౌరవాన్ని మేము వారి నుండి కూడా ఆశిస్తాం అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. ఈ ఒక్క కారణంతో కేసు విచారణను పిటిషనర్ కోరినట్లు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వచ్చు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయవచ్చని అనుకుంటున్నారా? నిన్ననే ఒక అదనపు కార్యదర్శికి నోటీసులు ఇచ్చాం అని మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పట్ల ఆయనకు గౌరవం లేకపోతే వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కోమనండి అని జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో రేవంత్ రెడ్డి తరపున న్యాయవాదులు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, ఆయన తరపున సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు కేసు విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. జగదీష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అని, హోంశాఖ సైతం ఆయన ఆధ్వర్యంలో ఉంది అని చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ నేరుగా ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఎప్పటి వరకు ఎగ్జామిన్ చేయలేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వైఖరిని క్రమంగా మార్చుకుంటున్నట్టు కనిపిస్తుందని, రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదు అని, కాబట్టి విచారణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలి అని కోరారు. లేదా పోలీసులు సీఎంకు రిపోర్టు చేయకుండా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినా అభ్యంతరం లేదు అన్నారు. మేం రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలిస్తామా? బాధ్యత గల ముఖ్యమంత్రి చేయదగిన ప్రకటనేనా ఇది? ఆయన మాటలు ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? మీ రాజకీయ శత్రుత్వంలోకి కోర్టులను ఎందుకు లాగుతారు? ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలీదా? ఇంత మొండి వైఖరుంటే ఎలా?
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా? ఇది న్యాయస్థానాల గౌరవ ప్రతిష్టకు సంబంధించిన అంశం.